ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ గురించి తెలియజేస్తాను, మరియు ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి టికెట్స్ గురించి కూడా వివరిస్తాను, మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియచేయటమే కాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఈ ఆఫ్లైన్ టికెట్స్కి మరియు ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు, అంతేకాకుండా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు ఈ 3 టికెట్లకి గల డిఫరెన్స్ ఏంటి, దర్శనానికి ఎటువంటి తేడా అనేది ఉంటుంది అనే విషయాలు అనేటివి ఈ వీడియో రూపంలో తెలియచేస్తానండి. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే 2 నుంచి 3 గంటల సమయం పడుతుందండి. ఇక ఆఫ్లైన్ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి వారికైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే దాదాపు 18 గంటల సమయం అయితే పడుతుందండి. అనగా ఆల్రెడీ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకైతే 12 గంటలు పడుతుందండి దర్శనానికి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 16 నుంచి 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. సో భక్తుల యొక్క రద్దీని బట్టే ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈ టోకన్ లేని ఉచిత దర్శనానికి దాదాపు 31 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. దీన్ని బట్టి చూసామంటే ఇంకా కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక నిన్నటి రోజున 73,811 మంది శ్రీవారి భక్తులను అయితే దర్శనం చేసుకోగా 34,901 మంది తలనీలాలు అయితే సమర్పించడం జరిగిందండి. ఇక నిన్న ఒక రోజునే స్వామివారికి 3.19 కోట్లు ఆదాయం అయితే రావటం, హుండీ ఆదాయం అయితే రావటం జరిగింది. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఈ రోజుకి సంబంధించిన ఆఫ్లైన్ టికెట్స్ మరియు రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి ఆఫ్లైన్ టికెట్స్ ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో తిరుపతిలో మనకి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ ఏరియాలలో డైలీ మనకి ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఇస్తూ ఉంటారు కదండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఐడి ప్రూఫ్గా తీసుకువెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు ఆ రోజే ఇస్తారండి. ఆ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే మరుసటి రోజున దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనేటివి కూడా ముందు రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవి కూడా అయిపోయాయంటే కనుక కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి మరియు ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు, లేదా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నారా ఆ దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు, వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఇటువంటి వారికి ఎటువంటి టికెట్ అనేది అవసరం లేదండి, ఎటువంటి ఐడి ప్రూఫ్లు అవసరం లేదండి. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి. ఎన్నిసార్లు అయినా కూడా దర్శనానికి వెళ్ళొచ్చు, ఒక లిమిట్ అనేది ఉండదు. సో వారికి నచ్చినట్టు మెట్ల మార్గం ద్వారా కానివ్వండి, లేదా వాహనాల ద్వారా కానివ్వండి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. దీనికైతే ఎటువంటి టికెట్స్ ఏది అవసరం లేదనమాట. డైరెక్ట్గా మీరు వాహనాల ద్వారా కానీ వెళ్ళండి, లేదా మెట్ల మార్గం ద్వారా వెళ్ళి తిరుమలలో క్యూ లైన్లో ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్ళిపోయారంటే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారండి. కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారంటే డైరెక్ట్గా ఇక స్వామివారి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ వచ్చేవచ్చు. కాకపోతే ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే చాలా టైం అయితే పడుతుందండి దర్శనం కోసం. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళే వారికి 2 రోజులు పట్టచ్చు దర్శనం కోసం. 18 గంటలు, 20 గంటలు, 12 గంటలు ఇలా దర్శనం కోసం అయితే సమయం అయితే పడుతుంది. ఇది ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ టికెట్స్ కానివ్వండి, దివ్య దర్శన టోకెన్స్ కానివ్వండి తీసుకువెళ్ళే భక్తులకి ఎలా ఉంటుందని తెలుసుకున్నామంటే కనుక మనకి తిరుపతిలో ఈ టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారండి. మీరు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్ అండి. తరువాత భూదేవి కాంప్లెక్స్, ఈ భూదేవి కాంప్లెక్స్ అనేది తిరుపతి బాలాజీ బస్ స్టాండ్ అనగా అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుందండి. ఒక 10 మినిట్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడ కూడా మనకి టికెట్స్ అనేది ఇస్తారు. మరియు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు మెట్ల మార్గం మధ్యలో అయితే కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్స్ అనేది ఇస్తారు. సో ఎక్కడ మీరు టికెట్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది, ఆధార్ కార్డ్ ఒరిజినల్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో 12 సంవత్సరాల లోపల తక్కువ వయసు ఉన్నటువంటి వారికైతే టికెట్ ఏది అవసరం లేదండి. 12
సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ అనేది తీసుకొని డైరెక్ట్ మీకు తిరుమలకి వెళ్ళిపోయారంటే వీరు కూడా మీకు నచ్చినట్టు వాహనాల ద్వారా కానివ్వండి, లేదా నడక మార్గం ద్వారా మెట్ల మార్గం ద్వారా కానీ వెళ్ళారు అంటే డైరెక్ట్ క్యూ లైన్కి వెళ్ళిపోయారంటే సపరేట్ క్యూ లైన్ అనేది ఉంటుందండి ఈ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకువెళ్ళే భక్తులకైతే. సో క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారంటే వారికంటూ ఉన్నటువంటి సపరేట్ క్యూ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే రావటం జరుగుతుంది. సో వీరికైతే ఈ ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులతో కంపేర్ చేసామంటే కొంచెం తక్కువ సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. సో ఈరోజు అప్డేట్లో మనం చూసామంటే ఈ ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకి 18 గంటల సమయం పట్టింది. అదే ఈ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకుని వెళ్ళే వారికి అయితే 3 నుంచి 5 గంటల లోపల దర్శనం చేసుకొని అయితే వచ్చేసారు. చూసారంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఈ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకొని వెళ్ళినటువంటి భక్తులకి ఒక 2 అవర్స్ ఇంకా ఎక్స్ట్రా పట్టచ్చేమో దర్శనం కోసం. కానీ ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 2 రోజులు కూడా దర్శనానికి పట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. ఇకపోతే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అనేటివి తీసుకొని వెళ్ళేటువంటి భక్తులకి ఎలా ఉంటుందనేది చెప్తానండి. ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి నెల మనకి ఈ టికెట్స్ అనేటివి 20వ తేదీ పైన మనకి విడుదల చేస్తూ ఉంటారనమాట. దీనికి 300 రూపాయల అమౌంట్ అనేది పే చేసి మన యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ నెలకి సంబంధించిన టికెట్లు అనేటివి ఆ నెల ఆన్లైన్లో అయితే విడుదల చేయరండి. 2 నెలల ముందుగానే మనం ఈ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రస్తుతం అయితే ఈ నెలలో మనకి ఆగస్టు నెల టికెట్స్ అయితే విడుదల చేస్తారు. ఇక రేపు నెల అంటే జూన్ నెల 20వ తేదీ పైన మనకి ఈ 300 రూపాయల టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి విడుదల చేస్తారండి. సో అప్పుడు మనకి ఏ నెలకి సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించి, అంటే ఎవరైతే శ్రీవారి భక్తులు సెప్టెంబర్లో దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు రేపు నెల జూన్ నెలలో అయితే బుక్ చేసుకోవచ్చు. అంటే అప్పటికప్పటికైతే బుక్ చేసుకొని అయితే వెళ్ళడానికి కుదరదండి. 2-3 నెలలుగానే మనం ఈ టికెట్స్ అనేటివి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దీనికి మనం 300 రూపాయల అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుందండి. సో ఈ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులతో పోల్చుకున్నా, లేదా ఆఫ్లైన్ టికెట్స్ తీసుకొని వెళ్తున్నటువంటి భక్తులతో కంపేర్ చేసుకున్నా కూడా కొంచెం తక్కువగానే దర్శనానికి సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. సుమారుగా ఈ రోజు అయితే 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడిందండి. ఎవరైతే ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టింది. సో ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ కలిగినటువంటి భక్తులు డైరెక్ట్గా వీరు కూడా నడిచన్నా వెళ్ళొచ్చు, లేదా వాహనాల ద్వారా అయినా వెళ్ళొచ్చు. వాళ్ళ యొక్క ఫెసిలిటీని బట్టి వెళ్ళారు అంటే తిరుమలలో వీళ్ళకంటూ సపరేట్ క్యూ లైన్ అనేది ఉంటుందండి. అంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్లోకి వెళ్ళారంటే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అయితే టీటీడీ వాళ్ళు అనుమతిస్తారనమాట. అక్కడ మీరు దర్శనం చేసుకొని ఒక 2-3 గంటల్లో రిటర్న్ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇదండి ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగి ఉన్నటువంటి భక్తులకు, మరియు ఎస్ఎస్టీ టికెట్స్ దివ్య దర్శన టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు, లేదా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అనమాట. సో మళ్ళీ కూడా ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చండి. ఈ ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకువెళ్లే వారికి స్వామివారి దర్శనం తొందరగా చేసుకుని వచ్చేవచ్చా, లేదా దివ్య దర్శన టోకెన్స్ తీసుకున్న వారికి స్వామివారి దర్శనం తొందరగా అయిపోతుందా అని కూడా అనుకోవచ్చు. సో ఏ టికెట్ తీసుకున్నా కూడా స్వామివారి దర్శనానికి ఒకటే ఉంటుందండి. అంటే ఒకే టైమింగ్స్ అనేది ఉంటుందన్నమాట ఇద్దరికి. ఈరోజు చెప్పినట్టు ఆఫ్లైన్ టికెట్స్ అంటే అది ఎస్ఎస్టీ అయినా డీడీ టోకెన్స్ అయినా ఏ టికెట్ ద్వారా దర్శనానికి వెళ్ళినా కూడా తిరిగి రిటర్న్ అయితే వచ్చేసరికి ఒకే టైమింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ దివ్య దర్శన టోకెన్స్ తీసుకున్న భక్తులకి ఆ టికెట్స్ పైన టైమింగ్ స్లాట్ అనేది ఇచ్చేస్తారండి. సో ఆ టైంకి మీరు దర్శనానికి వెళ్ళిపోతే సరిపోతుంది. దర్శనం టైం అయితే ఏదైతే ఉంటుందో ఆ దర్శన టైమింగ్కి కరెక్ట్గా వెళ్ళాలండి. దర్శన టైమింగ్ ఈ రోజు ఉండి ముందు రోజే దర్శనానికి వెళ్ళాలంటే అనుమతించరు. అండ్ దర్శనానికి తర్వాత రోజు వెళ్ళాలన్నా కూడా అక్కడ టీటీడీ వాళ్ళు అనుమతించరు. దర్శన టైమింగ్కి 1 అవర్ ముందన్నా వెళ్ళండి, లేదా 1 అవర్ తర్వాత అన్నా వెళ్ళండి సరిపోతుంది. అది 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా సరే, ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ కలిగి ఉన్నటువంటి వారికైనా సరే ఇదే రూల్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇవ్వండి ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మరియు ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి టికెట్స్, తర్వాత 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్.
ఈ 2 టికెట్స్ మరియు ఉచిత దర్శనం వెళ్ళేదానికి ఈ మూడిటికి కూడా ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే ఇదేనండి. సో దీంట్లో కనుక మీకు ఇంకేదైనా డౌట్స్ అనేది ఉంది అంటే కనుక కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో రిప్లై ఇవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా రేపటి వీడియోలో అయితే ఆ కామెంట్కి అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే శ్రీవారి భక్తులు అడిగినటువంటి కామెంట్స్కి కొన్నిటికి సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. మేడం, నేను హ్యాండిక్యాప్ మేడం, నేను రేపు తిరుమల వస్తున్నా, నాకు ఎటువంటి టికెట్స్ లేవు మేడం, ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని హ్యాండిక్యాప్ లైన్లో వెళ్ళవచ్చా మేడం, ప్లీజ్ రిప్లై అని చెప్పేసి అడుగుతున్నారండి. సో వీరైతే ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే టికెట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి నెల మనకి ఆన్లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి టికెట్స్ అయితే విడుదల చేస్తారు. ప్రస్తుతం టీటీడీ వాళ్ళైతే ఇలాంటి ఫెసిలిటీ మాత్రమే పెట్టున్నారనమాట. అలా బుక్ చేసుకుని టికెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే స్పెషల్గా హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్లో మాత్రం అనుమతిస్తారండి. ఆఫ్లైన్ టికెట్స్ ఎస్ఎస్టీ కానీ డీడీ టోకెన్స్ తీసుకొని వెళ్ళారంటే మీకు స్పెషల్గా ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్లో అయితే అనుమతించడానికైతే వీలుండదండి. ఈ విషయాన్ని అయితే ఒకసారి గమనించగలరు. విష్ణు నివాసం రూమ్స్ ఆఫ్లైన్ ఉందా అని చెప్పేసి కామెంట్ చేశారండి. మనకు అక్కడ ఆఫ్లైన్లోనూ దొరుకుతాయండి. మీకు రూమ్స్ కావాలన్నా లేదంటే లాకర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి. మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళారంటే విష్ణు నివాసం దగ్గర అయితే ఆఫ్లైన్లో రూమ్స్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోగలరు. సో ఇవ్వండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందంటే లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే మన వీడియో అయితే రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.